రైతులు తమ కష్టపడి పండించిన పంటను 15 రోజులుగా ఆరబోసి కుప్పలుగా చేశామని ప్రభుత్వం వెంటనే మౌలిక వసతులతో కూడిన కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి వెంటనే కొనుగోలులు ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘం నాయకుల ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేసిన ఘటన సూర్యాపేట జిల్లా కోదాడ పురపాలక సంఘం పరిధిలోని తమ్మరబండపాలెం గ్రామంలో చోటు చేసుకుంది. ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రం వెంటనే రైతుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి. రైతుల సమస్యలు వెంటనే కొనుగోలు కేంద్రంలో మౌలిక సదుపాయాలు వెంటనే కొనుగోలు కేంద్రంలో మౌలిక సదుపాయాలు వెంటనే కొనుగోలు కేంద్రంలో మౌలిక సదుపాయాలు వెంటనే వర్ధిల్లాలే తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం. 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 కొనుగోలు కేంద్రాన్ని వెంటనే కొనుగోలు కేంద్రాలను వెంటనే కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే కాటాలేదు. కొనుగోలు చేసిన నా పేరు బొల్లు ప్రసాద్. నేను తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిని. మాది ఇక్కడ సూర్యాపేట జిల్లా కోదాడ మండలం కోదాడ సొసైటీలో ఉప కేంద్రంగా ఉన్నట్టు ధాన్యం తమ్మరబండపాలెం ధాన్యం కొనుగోలు కేంద్రం. మరి మా ఏరియాలో ఎక్కువగా దగ్గర 70% దొడ్డు రకాలైన 1010, 1001 ధాన్యాన్ని పెట్టారు. ఇప్పుడు 15 రోజుల నుంచి ఇక్కడ కొనుగోలు కేంద్రం వద్ద ధాన్యాన్ని ఆరబోసి రైతులు ఎండబెట్టడం జరుగుతుంది. కొన్ని ధాన్యాలు వేరి కుప్పలు కూడా పోస్తున్నారు. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవటం వల్ల మరి రైతులు భయాందోళనకు గురవుతున్నారు. వెంటనే ప్రభుత్వం ఈ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి వెంటనే కాటాలు పెట్టి కాటాలు వేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లర్స్కి రవాణా చేయవలసిందిగా తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం తరఫున కోరుతున్నాను. ఇటు విషయం గురించి ఒక 15 రోజుల క్రితం సూర్యాపేట జిల్లా డిఓసో గారికి కూడా మరి మౌఖికంగా చెప్పడం జరిగింది. వారు కూడా మరి సరైన సమాధానం చెప్పలేదు. నిన్న మన కోదాడ ఆర్డీఓ వారికి కూడా చెప్పడం, సూర్యనారాయణ గారికి కూడా ఫోన్ ద్వారా చెప్పడం జరిగింది. మరి వారు కూడా ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాలేదు, 4-5 రోజులు ఏర్పాటు చేస్తామని చెప్పారు. కనీసం ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ పనిచేసే రైతు కూలీలకు కూడా కానీ రైతులకు కానీ కనీసం మౌలిక సదుపాయాలు అంటే మంచినీరు కానీ టెంట్ కానీ వారికి కనీసం కూర్చోటానికి కూడా నిలవ నీడు లేదు. వెంటనే ఈ మౌలిక వసతులు ఏర్పాటు చేసి రైతుల్ని ఇక్కడ పనిచేసే వ్యవసాయ కూలీని కూడా రక్షించి వెంటనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని మేము తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాను ప్రభుత్వాన్ని. కాదు ఆ ఖాళీ కూడా బాగాలేదా? ఇక బార్ అంట యువతది కాదంట.